ఒకటి కాదు వరుస కష్టాలు ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఓ పేద కుటుంబం తీవ్ర అవస్థలు పడుతుంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మాచవలస గ్రామానికి చెందిన లోచెర్ల ముసలయ్య కుటుంబంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ముసలయ్య వైద్యం అందక భార్యను కూడా కోల్పోయారు. తల్లి కీళ్లవాతంతో మంచాన పడగా కుమారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. నానమ్మకు సేవ చేసేందుకు చిన్నారి చదువుకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఒక్క కష్టం చుట్టుముడితేనే మనం తట్టుకోలేని పరిస్థితి ఇది. అలాంటిది ఒక కుటుంబాన్ని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. అదే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని పాచివలస గ్రామంలోని లోచెర్ల ముసలి నాయుడు కుటుంబానిది. అసలు వాళ్ళ కుటుంబంలో కష్టాలు చూస్తే మన కన్నీళ్ళు ఆగవనే చెప్పుకోవచ్చు. వాళ్ళ తండ్రి చనిపోయారు, వాళ్ళ భార్య కూడా రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆయన తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. వారి కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనతో పాటు లోచెర్ల ముసలయ్య ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎప్పుడు చనిపోయారు మీ వైఫ్? మా వైఫ్ మొన్న 11 నెల 26 చనిపోయారు. 2017లో నాన్న చనిపోయారు. 2017 తర్వాత మీ అబ్బాయి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు? నెదరు సంస్థతో బాధపడుతున్నాను. నరాల వీక్నెస్. ఎంత వయసు? వయసు 15 అండి. ఇప్పుడు 2 సంవత్సరాలు స్కూల్ పంపలేదు. 5వ తరగతి అయిపోయింది, ఆపిస్తాము. పాపతో సమానంగా వెళ్తాను. ఇద్దరు కలిపి వెళ్తాం. ఇప్పుడు 9th చదువుతాను. ఇద్దరు కలిసి ఎక్కడ పడిపోతారు. ఇంటికి వచ్చిన దాకా కూడా మాకు చిన్న టెన్షన్లో ఉంది. హాస్పిటల్లో చూపించారా? ఒకసారి తీసుకెళ్ళాము. వాళ్ళు స్కానింగ్ రిపోర్ట్ అడిగారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఇక్కడ విశాఖపట్నం అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ స్కానింగ్ రిపోర్ట్ అడిగారు. స్కానింగ్ రిపోర్ట్ చేద్దామనే సమయంలో స్వామత లేక ఛాన్స్ లేదు, తీసుకొని వచ్చాం. మీరేం చేస్తుంటారు? నేను మా శాఖల వృత్తి చేస్తాను. అమ్మ, నీ పేరు? దివ్యశ్రీ. ఏం చదువుతున్నావు? 9th. స్కూల్కి వెళ్తున్నావా రోజు? నానమ్మ నువ్వే చూసుకుంటున్నావా? అవును. అమ్మ ఎప్పుడు చనిపోయారు? నవంబర్ 26. నవంబర్ 20. ఎలా చూస్తున్నారండి ఇప్పుడు మరి పనికి? అంటే ఇప్పుడు అమ్మని చూసుకుంటూ మీరు వెళ్ళలేకపోయిన పరిస్థితి ఎలా మరి? అలాగే గ్రామస్తులు ఏదో సాయం చేస్తున్నారు, దానివల్ల అలా కాలం గడుపుకుంటారు. ప్రభుత్వం నుంచి ఏం సహాయం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మా అబ్బాయికి ఏదో పెన్షన్ ఏదో మాకు లేదండి. ఆ పెన్షన్ ఏదో ఇస్తారని, మాకు ఏదో సహాయం సహకారాలు చేస్తారని కోరుకుంటున్నాను. నాకు 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్ అయింది. మీ ఆవిడ ఎలా చనిపోయారు? హార్ట్ ప్రాబ్లంతో అయితే ఈ కుటుంబం అయితే చాలా ఇబ్బందులతో బాధపడుతుంది. ఆ పిల్లలకి తల్లిని కోల్పోయారు, తండ్రి బయటికి వెళ్ళలేని పరిస్థితి, తన అమ్మని చూసుకుంటూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్తే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనతో పాటు పక్కన ఉన్న పక్కింటి నారాయణమ్మ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటమ్మా ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? ఫస్ట్ వాళ్ళ నాన్న చనిపోండి, సిర్లు పడిపోయి. ఆ తర్వాత ఆడికి బేండి ఆపరేషన్ అయింది, బుర్ర ఆపరేషన్. ఆ తర్వాత ఆ పిల్లడు పుట్టినాడు. ఆ పిల్లడికి కూడా కాళ్ళు చేతులు సరిగి పట్టవు. అలా ఆవిడ గుండాలతో అలా ఆవిడ చచ్చిపోయింది. అలాగే ఈదులు ఉన్నోళ్ళు అందరం ఎత్తుకొని దానికి సంస్కారం చేసాం. అప్పుడు కానీ అలాగే మాకు ఏది కలిగితే అదే పెడతాను, తింటాను. ఇన్నాళ్ళు పనికి వెళ్ళిపోయాడు. అలా ఆవిడ చచ్చిపోయిన కానీ ఇంటికాడే ఉన్నాడు. పనికి కట్టి వెళ్ళే అలా అమ్మ కింద పిల్లడి కింద చేసుకొని ఉన్నాడు. పిల్లడికి ఏదో పెన్షన్ ఇస్తే బాగుంటుంది. మరి ఆ పిల్లడికి కూడా పనికి మరి వెళ్ళడానికి కావద్దు. ఆమె కింద ఆ పిల్లడి కింద చేసుకొని ఉంటాడు. వాళ్ళకి ఏదో పెన్షన్ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. లోచెర్ల ముసలినాయుడు కుటుంబాన్ని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఈరోజు మాతృభూమి సేవా సంఘం స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకొచ్చింది. వారి కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను కూడా అందించారు. ఈయనకి ఈ కుటుంబం గురించి ఏ విధంగా తెలిసింది, ఏం సహాయం చేశారనే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు గోపాలరావు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం తెలిసింది, ఎప్పుడు తెలిసింది కుటుంబం గురించి? రమేష్ నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా దీన్ని
పేపర్లో కటింగ్లు పెట్టడం జరిగింది. మేము గ్రూప్లో చూసిన తర్వాత రమేష్ నాయుడు గారికి ఫోన్ చేసి వీళ్ళ కుటుంబ పరిస్థితి అడిగిన తర్వాత కుటుంబంలో మొత్తం అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్నాయనే విషయాన్ని రమేష్ నాయుడు గారు మా దృష్టిలో పెట్టిన తర్వాత స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యులు మా మిత్రులు నారాయణరావు గారిని మిగతా మిత్రులతో మాట్లాడిన తర్వాత వీళ్ళ కుటుంబ వాస్తవ పరిస్థితిని మొత్తం 10 సంవత్సరాలుగా ఈ కుటుంబం పడుతున్న బాధలను ఇబ్బందులను మన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ పెట్టిన వెంటనే మనం ఈ గ్రామాన్ని సందర్శించాలి, వెళ్ళేటప్పుడు ఆ కుటుంబ పరిస్థితులు చూసేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా ఏమైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు తేవడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనం నిత్యావసర సరుకులు ఇచ్చిన వీళ్ళు కష్టాలు గట్టెక్కు కాబట్టి పిల్లల చదువులకు కానీ ఈ కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కానీ మనం దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ఏదైనా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయాలని ఇక్కడ స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్లు ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఈవిడికి 10 సంవత్సరాలుగా ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆర్ఎంపీ వైద్యులు పూర్తి ఉచితంగా వైద్యం చేస్తున్న విషయం మనకి ఇక్కడ దృష్టిలో పెట్టారు. గతంలో కూడా వీళ్ళకు బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన వైద్యం చేయించినప్పుడు కూడా ఇక్కడ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ చాలామంది సహకరిస్తున్న విషయం మన దృష్టిలో పెట్టారు. వీళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి, ఎందుకంటే స్వచ్ఛంద సంస్థల శక్తి చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళకి ప్రభుత్వం కంపల్సరీగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకునేంత వరకైనా మనసున్న మానవత్వంతో పనిచేస్తున్న జిల్లాలో స్వచ్ఛంద సంస్థలన్నీ స్పందించి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని మాతృభూమి సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాం. ఈ సమస్య ప్రజల దృష్టికి కానీ ప్రజాప్రతినిధి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ వెళ్ళాలంటే సోషల్ మీడియాతో పాటు స్థానికంగా ఉండే విలేకరులు కానీ మిగతా పెద్దలందరూ కూడా, ఎందుకంటే ఈ సమస్య గట్టెక్కాలంటే విలేకరులు పత్రికల రూపంలో కానీ వీడియోల రూపంలో కానీ అధికారుల దృష్టిలో పెడితే కంపల్సరీగా వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని మనం కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్యలు ఇప్పటికే డిప్యూటీ సీఎం గారు చాలా వరకు పరిష్కారం చేశారు. ఈ కుటుంబ పరిస్థితి కూడా డిప్యూటీ సీఎం వరకు వెళ్ళి డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించి స్థానికంగా ఉండే వాళ్ళ నాయకుల ద్వారా ఈ కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ, ఇది రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా ప్రజల వల్ల ఇప్పటి వరకు ప్రజానాయకులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమస్యని తన సమస్యగా దృష్టిలో పెట్టుకొని వీళ్ళ సమస్యను పరిష్కారం చేస్తారని మన మాతృభూమి సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాం. చూశారు కదా, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వస్తే ఎంతో కొంత ఈ కుటుంబాన్ని ఆదుకునేవారు అవుతారు. ఈ గజపతి నగర్ నియోజకవర్గాన్ని సాక్షాత్తు మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళి ప్రభుత్వం ద్వారా అయ్యే సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక చిన్న సమస్య వస్తేనే మనం అల్లాడిపోతాము, అటువంటిది ఈ కుటుంబాన్ని వరుస కష్టాలు అయితే వెంటాడుతున్నాయి. ఆ పిల్లలు చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తండ్రి ఇటువైపు బిడ్డల్ని తల్లిని చూసుకుంటూ ఎంతో బాధపడుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.